Recording in progress. What about these two? Okay. Okay. We'll start. Good afternoon, Anna. Anyone only? Good afternoon. Let's start today's class. నిన్న మనం కన్వెన్షన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం కదా. వాట్ ఆల్ హ్యాపెండ్, అసలు ఏం చెప్పుకున్నా గుర్తుందా? విల్ జస్ట్ గో త్రూ క్విక్ బ్రష్ అప్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్స్. అండ్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో కూడా దిస్ కెన్ బి యాజ్ వెల్ 2 మార్క్ క్వశ్చన్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ MCQs ఉన్నాయి కాబట్టి దిస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి నేమ్ని ప్రాపర్గా గుర్తుంచుకుంటే కాన్సెప్ట్ ఏం చెప్తుందో ఈజీగా అర్థమవుతుంది అనమాట. దట్స్ అ వెరీ రీజన్ నేను వచ్చిన ప్రతి క్లాస్కి నిన్నేమైంది మొన్న ఏమైంది అని మళ్ళీ వచ్చి ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ డోంట్ ఫీల్ బోర్డ్ ఫర్ ద సేమ్. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏమనుకున్నాను బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే? ఓనర్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ డిఫరెంట్. సో బిజినెస్ వ్యూ నుంచి మనం ప్రతి జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేస్తాము అని చెప్పి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్తుంది. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్లో ఏమనుకున్నాము, బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తామో కరెక్ట్. సో ఒక ఇండెఫినైట్ పీరియడ్ వరకు బిజినెస్ రన్ అవుతుంది అన్న ఇంటెన్షన్తోనే మనం ప్రతి జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం అనమాట బుక్స్లో. దెన్ కమ్స్ ద థర్డ్ కాన్సెప్ట్, మనీ మెషర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెషర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తోంది? Yes, you identify every transaction and record them only if they are in monetary terms. Adi money measurement concept cheptundannamata. Then comes the fourth one, accounting period concept. What this accounting period concept tells about? అంటే ఇప్పుడు ఒక కంపెనీ అది ఎండ్ అయ్యే వరకు మనం అంతా ఒకసారి ట్రాన్సాక్షన్స్ చేయాలి. వాటిని పార్ట్స్గా డివైడ్ చేసి 1 year తో మనం ట్రాన్సాక్షన్స్ ఒక పీరియడ్ అనేది సెట్ చేసుకొని ఆ పీరియడ్కి పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట. సో అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ స్పెసిఫైస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏదైతే ఇండెఫినెట్ లైఫ్ టైమ్ అని చెప్తుందో ఆ ఇండెఫినెట్ లైఫ్ టైమ్ని యూ ప్లీజ్ బ్రేక్ డౌన్ ఇన్ 2 pieces. సో ఎవ్రీ పీరియడ్ ఈస్ టర్మ్డ్ యాజ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. ఆ అకౌంటింగ్ పీరియడ్కి మీరు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి అప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోండి అని చెప్పి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే, దెన్ కమ్స్ ద ఫిఫ్త్ కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్. What this concept talks about? Accrual interest, income receivable. Ante what it is talking about, it is telling that not only the amount received but also the receivable, not only the amount paid but also the payable. Ante right now మనం రిసీవ్ చేసుకున్న క్యాష్ కానీ మనం పే చేసిన క్యాష్ మాత్రమే కాకుండా మన ఎంటిటీకి రావాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికార్డ్ చేసుకోండి. పేయబుల్ ఏదైతే ఉందంటే విత్ ఇన్ ద పీరియడే మనం పే చేయకపోయినా, మనం సెట్ చేసుకున్న అకౌంటింగ్ పీరియడ్కే పే చేయకపోయినా, ఇఫ్ దిస్ రిలేట్స్ టు ద సేమ్ అకౌంటింగ్ పీరియడ్
ప్లీజ్ డూ రికార్డ్ ద సేమ్ ఇన్ యువర్ బుక్స్ అని చెప్పి దిస్ అక్రూవల్ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. అర్థమైందా? దెన్ కమ్స్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. వాట్ దిస్ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ టాక్స్ అబౌట్ ఏవైతే మెటీరియల్ ట్రాన్సాక్షన్స్, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ మన ఎంటిటీలో టేక్స్ ప్లేస్ అవుతాయో, అంటే ఏవైతే జరుగుతాయో, యూ ప్లీజ్ డూ రిపోర్ట్ దెమ్ సపరేట్లీ అని చెప్పి ఆ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ చెప్తుంది. అవునా? దెన్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. మెటీరియాలిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? టేక్ సమ్ సిగ్నిఫికెంట్ అమౌంట్, ప్రతి ఈవెంట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో డెసిషన్ మేకింగ్ని ఏవైతే ఎఫెక్ట్ చేస్తాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని సపరేట్గా చూపించాలంటే, దట్ ఈస్ అంటే యూ ప్లీజ్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ బిజినెస్ ఎంటిటీ అని చెప్పి మెటీరియాలిటీ కాన్సెప్ట్ చెప్తుంది. యూఆర్ గెటింగ్? దెన్ ప్రుడెన్స్ ఆర్ కన్జర్వేటిజం. వాట్ ఈస్ దిస్ ప్రుడెన్స్ ఆర్ కన్జర్వేటిజం? ఫ్యూచర్లో లాసెస్ వస్తాయి. రికార్డ్ ఫర్ ఫ్యూచర్ లాసెస్ బట్ నాట్ ద ప్రాఫిట్స్, రైట్? సో ఫ్యూచర్లో ఏవైతే లాసెస్ వస్తాయో వాటికి యూ కెన్ క్రియేట్ ఎ ప్రొవిజన్ ఫర్ ద సేమ్. బట్ అంతేకాని ఫ్యూచర్లో ఏదో ప్రాజెక్ట్ వచ్చి మనకి రెవెన్యూ వస్తుందని ఆ రెవెన్యూని రైట్ నౌ మనం రికార్డ్ చేసుకోకూడదు మన బుక్స్లో. అది ఎవరు చెప్తున్నారు నాన్న అలా అని? ప్రుడెన్స్ ఆఫ్ కన్జర్వేటిజం కాన్సెప్ట్, రైట్? తర్వాత కాస్ట్ కాన్సెప్ట్. వాట్ దిస్ కాన్సెప్ట్ టాక్స్ అబౌట్? అంటే మనకు వచ్చిన కాస్ట్ అది ఐ టెల్ యూ. ఎప్పుడైతే మనం ఒక అసెట్ పర్చేస్ చేస్తామో, డూ రికార్డ్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎట్ ద ప్రైస్ ఫర్ విచ్ యూ హ్యావ్ పెయిడ్ ఫర్. మీరు ఏదైతే కాస్ట్కి ఎక్వైర్ చేసి ఉంటారో ఆ కాస్ట్కే బుక్స్లో రికార్డ్ చేసుకోండి అని చెప్పి దిస్ కాస్ట్ కాన్సెప్ట్ చెప్తుందనమాట. ఓకేనా? దెన్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటన్నా? ఇయర్లో చేసిన ఎక్స్పెన్సెస్ని ఏదైతే ఎక్స్పెన్సెస్ని మ్యాచ్. కరెక్ట్. ఈ ఇయర్లో మనం ఏదైతే రెవెన్యూ రికార్డ్ చేస్తున్నామో ఆ రెవెన్యూకి మనం ఏవైతే ఎక్స్పెన్సెస్, ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసామో అవన్నీ సేమ్ ఇయర్లో రిపోర్ట్ చేయండి అని చెప్పి మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుందనమాట. అంటే మీ రెవెన్యూ ఏదైతే ఇయర్లో రికార్డ్ చేస్తున్నారో దానికోసం మీరు ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యారో వాటిని కూడా ప్యారలల్గా రికార్డ్ చేయండి అని చెప్తుంది. ఎందుకు నన్ను అలాగా? ఓన్లీ దెన్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద ప్రాపర్ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాపర్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దెన్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఓకే? తర్వాత డ్యూయల్ ఆస్పెక్ట్ ఆర్ డ్యూయాలిటీ కాన్సెప్ట్. ఏంటి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్? ట్రాన్సాక్షన్ జరిగే టూ ఆస్పెక్ట్స్, ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది కాబట్టి జర్నల్ ఎంట్రీస్ని అలానే డెబిట్ అండ్ క్రెడిట్లో రాయండి. ఓన్లీ రికార్డ్. సో వెన్ ఎవర్ యూ మేక్ ఏ ట్రాన్సాక్షన్ యూ ప్లీజ్ ఐడెంటిఫై ఎవ్రీ డెబిట్ అండ్ ఎవ్రీ క్రెడిట్. ఎందుకు ఐడెంటిఫై చేయాలి? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ చెప్తుందనమాట. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్లో ఒక డెబిట్ ఐటమ్ ఉంటుంది, క్రెడిట్ ఐటమ్ ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేసి దాని ప్రకారమే జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయండి అని చెప్తుంది. ఓకే? దెన్ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పేమనుకున్నాం మనం? అకౌంటింగ్ టైప్స్ అంటే మనం మన బుక్స్ మెయింటైన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద టూ టైప్స్ అవైలబుల్, ఆన్ వాట్ బేసిస్ వీ కెన్ రికార్డ్ రెవెన్యూ? క్యాష్ మెథడ్, అక్రూవల్ సిస్టమ్ కదా. క్యాష్ సిస్టంలో ఏం చెప్పుకున్నాము? ఓన్లీ వాట్ ఈస్ రిసీవ్డ్, వాట్ ఈస్ పెయిడ్ మాత్రమే రికార్డ్ చేస్తాము. Whereas under accrual system or mercantile system, not only the amount you received or you paid, but also that is receivable or payable, దాన్ని కూడా రికార్డ్ చేస్తాం అనమాట. రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే నాట్ ఓన్లీ ద అమౌంట్ యూ రిసీవ్ బట్ ఆల్సో యూ ఎర్న్ అంటే రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా అది ఈ ఇయర్కి రిలేట్ అయిన ఇన్కమ్ కాబట్టి యూ ప్లీజ్ డూ రికార్డ్ ద సేమ్ ఇన్ యువర్ బుక్స్. ఏ ఇయర్కి అయితే సంబంధించిందో ఆ బుక్స్లోనే మీరు రికార్డ్ చేయండి అని చెప్పి రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే? None other than verifiable object concept. What is this verifiable objective concept? ఒక ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఒక వెరిఫై చేయాలంటే మనం మొత్తం ట్రాన్సాక్షన్స్ కాకుండా వాటి యొక్క బిల్స్ అట్లాంటి ద్వారా ఎవిడెన్స్ బేసిస్ మీద యూ ప్లీజ్ టు చెక్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ రికార్డెడ్ ఇన్ యువర్ బుక్స్ అని చెప్పి వెరిఫైయబుల్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే? ఇక్కడ దాకే కదా నన్ను క్లాస్ అయింది. ఎవరికైనా రిపీట్ చేయాలా మళ్ళీ? నాన్న మీ ఇద్దరికి అర్థమైందా? వాట్ అబౌట్ యూ పీపుల్ ఆన్లైన్? ఎవరికైనా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా? ఏదైనా అర్థం కాంతుందా ఇందులో? No doubts, ma'am. ఓకే, దెన్ ఎనీ అదర్? ఓకేనా, విల్ కంటిన్యూ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునేది? వౌచర్స్ అనమాట.
వాట్ ఆర్ వౌచర్స్? విన్నారా ఎప్పుడైనా వౌచర్స్ అని? బిల్ వచ్చర్స్. బిల్ వౌచర్స్. ఇంకా ఇంకెక్కడ విన్నారు? ఎక్కడ విన్నారు వౌచర్స్ అని? బుక్స్లో సబ్సిడరీ బుక్స్ అంటే వాటిని ఇంకా ఏమంటాం మనం? వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ సబ్సిడరీ బుక్? పర్చేస్ బుక్, సేల్స్ బుక్. డే బుక్ అంటే ఎవ్రీడే ట్రాన్సాక్షన్ ఫస్ట్ దేనిలో రికార్డ్ చేస్తాం నాన్న? జర్నల్. మనం చూసాం కదా, వీ హ్యావ్ జర్నల్ ప్రాపర్. వీ హ్యావ్ ప్రైమరీ బుక్, సెకండరీ బుక్. ఒక స్లైడ్ కూడా వేసుకున్నాం కదా, జర్నల్ అని ఉంటుంది. దానిలో డే టు డే ఫస్ట్ ఎంట్రీ, ప్రైమరీ ఎంట్రీ, బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అని కూడా అంటాము. దట్ సబ్సిడరీ బుక్స్ అనమాట. డే బుక్స్ అని కూడా వాటినే అంటాము. డే టు డే ట్రాన్సాక్షన్ ఫస్ట్ అందులోనే రికార్డ్ చేస్తాము. వౌచర్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా మన బిజినెస్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అన్న ఎవిడెన్స్ చూపిస్తూ మనం మన బుక్స్లో ఎంట్రీ రికార్డ్ చేస్తామన్నమాట. ఆ రికార్డ్ చేసే ఎంట్రీకి సపోర్టివ్గా ఒక వౌచర్ జనరేట్ చేస్తాము. ఓకేనా? అవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు? మన అకౌంటింగ్ రికార్డ్స్లో చూడొచ్చు. అది ఎలా తెలుస్తుంది? సపోజ్ టాలీ విన్నారా? టాలీ అంటే ఏంటి? నేను నిన్న అన్నానా, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉంటాయి అకౌంటింగ్ చేయడానికి అని చెప్పి. సో టాలీ ఈజ్ వన్ అమౌంట్ ద సాఫ్ట్వేర్. అన్ని స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టాలీ వాడతారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ బుక్స్లో రికార్డ్ చేయాలి అనుకుంటారో దెన్ దే హ్యాస్ టు రైజ్ సమ్ వౌచర్ అనమాట. ఏంటి ఆ వౌచర్? ట్రాన్సాక్షన్కి సంబంధించి వాళ్ళొక, అంటే ట్రాన్సాక్షన్కి రిలేటెడ్గా ఉండేట్టుగా ఒక వౌచర్ జనరేట్ చేస్తారు. ఆ వౌచర్ని చూడగానే మనం ఏ ట్రాన్సాక్షన్ జరిగింది అని ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఆడిట్ చేసేటప్పుడు, ఇయర్ అండ్ ఆడిట్ చేసేటప్పుడు పలానా వౌచర్ తీసుకురండి అంటే ఆ వౌచర్ తీసుకొస్తే ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మెటీరియాలిటీ కాన్సెప్ట్ విన్నాం కదా. సో మెటీరియాలిటీ ఐటెం బేసిస్ మీద పలానా వౌచర్స్ నాకు కావాలి అని సెలెక్ట్ చేసి ఇస్తే దానికి సపోర్టివ్గా ఉండే బిల్స్ వాళ్ళు తీసుకొస్తారనమాట. పలానా ట్రాన్సాక్షన్ నేను చూడాలి అని మేనేజ్మెంట్కి ఎలా చెప్తాము? ఈ వౌచర్ నెంబర్లో ఏదైతే ఉందో ఆ బిల్ నాకు కావాలి అని చెప్పి మనం అడుగుతాం అనమాట. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అన్న ఎవిడెన్స్ మన బుక్స్లో రికార్డ్ చేయడానికి ఈ వౌచర్స్ అనేవి ఇంపార్టెంట్. అర్థమైందా వాట్ ఈస్ వౌచర్ అని? క్లారిటీ ఉందా నాన్న? డిడ్ యూ గెట్ క్లారిటీ? వాట్ అబౌట్ యూ? వౌచర్ అంటే అర్థమైందా నాన్న? వాట్ ఈస్ వౌచర్ అని? Yes, ma'am. Okay, we'll read what is given here. Voucher is a written instrument that serves as a confirmation to a transaction. మన బిజినెస్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. సపోజ్ బిజినెస్ ఒక ఫర్నిచర్ కొనిందనమాట. బిల్డింగ్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్కి ఫర్నిచర్ కావాలి అని చెప్పి కావాల్సిన ఫర్నిచర్ అంతా తెప్పించింది. ఇప్పుడు దీన్ని మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా? ఈ ట్రాన్సాక్షన్ని బుక్స్లో రికార్డ్ చేయాలా? రికార్డ్ చేయాలి అంటే నార్మల్గా ఒక డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ రాస్తాము. ఇదేంటిది? ఈ ట్రాన్సాక్షన్ ఎలాంటి ట్రాన్సాక్షన్ అని తెలుసుకోవడానికి వీళ్ళు జనరేట్ అయ్యే వౌచర్ అనమాట. ఆ వౌచర్లోకి వెళ్ళి మనం ఎంట్రీ రాస్తాము. అది రాయడం వల్ల ఏం తెలుస్తుంది? ఓహో, ఒక ఎంటిటీలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా, ఆ ట్రాన్సాక్షన్ ఇదా అని మనం అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇన్వాయిసెస్ డిఫరెంట్. ఇన్వాయిసెస్ సోర్స్ డాక్యుమెంట్ అనే నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది మనకి. సోర్స్ డాక్యుమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఏంటి? ఎవరైతే మనకి సప్లై చేశారు కదా నాన్న, ఇప్పుడు ఫర్నిచర్ సప్లై చేశారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక బిల్ ఇస్తారు. ఆ బిల్ని బేస్ చేసుకొని వౌచర్ మనం రేస్ చేస్తామన్నమాట. ఈ వౌచర్లో ఏం డీటెయిల్స్ ఇస్తాము? మన దగ్గరికి ఏదైతే బిల్ వచ్చిందో పలానా బిల్, ఎవరు సప్లయర్, దానికి మనం ఎంత పే చేసాము అన్న బిల్లో ఉన్న ప్రతి డీటెయిల్ మనం ఈ వౌచర్లో రాసి ఆ వౌచర్లో మనం అకౌంటింగ్ ఎంట్రీ పాస్ చేస్తామన్నమాట. అర్థమైందా? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ ఏ వౌచర్. బిల్ ఏంటి అంటే సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ అంటే ఏంటి? ఏ సోర్స్ నుంచి అయితే జనరేట్ అయిందో అదే సోర్స్ డాక్యుమెంట్. మనం కొన్నప్పుడు మన సప్లయర్ మనకి బిల్ ఇస్తాడు, దట్ ఈస్ సోర్స్ డాక్యుమెంట్. ఆ బిల్ని బేస్ చేసుకొని ఒక వౌచర్ జనరేట్ చేసి ఆ వౌచర్లో ఈ డీటెయిల్స్ అన్నీ పెడతామన్నమాట. ఎవరి దగ్గర కొన్నాము, ఎంత కొన్నాము, అసలు ఏం కొన్నాము, ఆన్ వాట్ డేట్ వీ హావ్ పర్చేస్డ్, ఇలా అన్ని డీటెయిల్స్ ఆ వౌచర్లో ఇస్తామన్నమాట. ఓకే, అర్థమైందా? డిడ్ యూ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ బిల్, వాట్ ఈస్ వౌచర్? ఓకే, సో it is a document that shows that goods that are bought or the services that have been rendered, payments authorized, etc. అంటే ఏవైతే ట్రాన్సాక్షన్స్ మన ఎంటిటీలో జరిగాయో ఆ ట్రాన్సాక్షన్స్ జరిగిన వాటన్నిటికీ రిఫ్లెక్షన్ ఈ వౌచర్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఆల్సో దీస్ ఇండికేట్ ద లెజర్ అకౌంట్స్ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి అకౌంటెడ్. ఎలా నాన్న ఈ పాయింట్ ఎలా ఫస్ట్ ఇండికేట్ చేస్తుంది అనడానికి ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వౌచర్. అప్పుడు విల్ అండర్స్టాండ్ వాట్ దిస్ లైన్ ఈస్ గివెన్. ఓకే,
ఫస్ట్ టైప్స్ ఆఫ్ వౌచర్ చూస్తే అందులో వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ వౌచర్స్. ఏంటది? ఒకటి రిసీట్ వౌచర్. వాట్ ఈస్ రిసీట్ వౌచర్? ఎప్పుడైతే ఎంటిటీ క్యాష్ రిసీవ్ చేసుకుంటుందో, క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఒక రిసీట్ వౌచర్ జనరేట్ చేస్తామన్నమాట. అది జనరేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్యాష్ అకౌంట్కి ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది. ఇదంతా ఈఆర్పి కదా, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కదా. ఇక్కడ చేయగానే ఆటోమేటిక్ పోస్టింగ్ అయిపోతుంది. ఈ వౌచర్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే లెడ్జర్స్కి ఈజీగా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, జర్నల్లో రికార్డ్ చేసుకోవాలి అనుకున్నాం. రికార్డ్ చేసుకున్న వాటిని లెడ్జర్స్లో పోస్ట్ చేయాలి అనుకున్నాం. మనం బుక్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే జర్నల్కి ఒక బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్లో ట్రాన్సాక్షన్ రాస్తాము. రాసిన వెంటనే లెడ్జర్ ఓపెన్ చేసి డెబిట్ ట్రాన్సాక్షన్కి ఒక అకౌంట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఎంట్రీస్ పోస్టింగ్ ఇస్తాం. అవునా? ఇది మనం మాన్యువల్గా చేస్తే. ఈఆర్పీలో ఎలా ఉంటుంది, ఈ ఎంట్రీ రాయడానికే దాని బేసిస్ ట్రాన్సాక్షన్ బేసిస్ మీద ఒక వౌచర్ జనరేట్ చేస్తామన్నమాట. అది క్యాష్ వౌచర్ అవ్వచ్చు, పర్చేజెస్ చేస్తే ఒక సపోర్టింగ్ వౌచర్ అవ్వచ్చు, ఓన్లీ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ వౌచర్ ఉంటాయి. ఇలాంటి వౌచర్ జనరేట్ చేసి దానిలో రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండే లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా లెడ్జర్స్లోకి పోస్టింగ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ వీ పాస్ ది జర్నల్ ఎంట్రీ ఆటోమేటిక్గా అది లెడ్జర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని వౌచర్స్ని మనం ఈ ఈఆర్పీలో ఉంటాయి. అర్థమవుతుందా? ఫాస్ట్గా వెళ్ళాను, మీకు అర్థమైందా? Nana, did you people get who are online? Yes, ma'am. Nana, others? Even a fast time, did you people get? Okay. We'll see what are the types of vouchers. So, first type of voucher is receipt voucher. ఈ రిసీట్ వౌచర్ ఎప్పుడు జనరేట్ చేస్తాము, ఎప్పుడైతే మన బిజినెస్ ఎంటిటీలో ఒక క్యాష్ రిసీట్ కానీ బ్యాంక్ రిసీట్ కానీ ఉందంటే ఈ రిసీట్ వౌచర్ ఓపెన్ చేసి అందులో రికార్డ్ చేసుకుంటాం అనమాట జర్నల్స్. ఓకేనా? సో దాట్ ఈస్ ద రిసీట్ వౌచర్. వాట్ ఈస్ పేమెంట్ వౌచర్? ఎప్పుడైతే మనం పే చేస్తామో మన క్రెడిటర్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఏమైనా ఎంటిటీలో పర్చేసెస్ చేసినప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఒక బిల్డింగ్ పర్చేస్ చేసాం, వీ నీడ్ టు పే. దట్ క్యాన్ బి త్రూ క్యాష్, దట్ క్యాన్ బి త్రూ బ్యాంక్. ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి వీళ్ళు జనరేట్ వౌచర్ అనమాట. అదే పేమెంట్ వౌచర్. ఓకే. దెన్ నాన్ క్యాష్ ఆర్ ట్రాన్స్ఫర్ వౌచర్స్. వాట్ ఆర్ దిస్ నాన్ క్యాష్ ఆర్ ట్రాన్స్ఫర్ వౌచర్స్? ఇవి ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నేనేం చెప్పాము, ఓన్లీ మనీ టర్మ్స్లో ఉండే వాటినే మనం రికగ్నైజ్ చేసుకోవాలి అని చెప్పి కాన్సెప్ట్ ఒకటి చూసాం. అప్పుడు నేనేమన్నాను, గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ అని ఉంటుంది. విన్నారు ఎప్పుడైనా? ఏంటన్నా గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. స్టార్ట్ చేస్తారా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్? లాస్ట్ ఇయర్ సిఎఫ్ ఫౌండేషన్ చెప్తాను. ఓకే ఓకే. నానా డిడ్ యూ లిసన్? మనం గూడ్స్ సేల్ చేస్తే అవి వాళ్ళకి నచ్చకపోతే తిరిగి మనకి రిటర్న్ పంపిస్తారు. మనం అప్రూవ్ చేస్తేనే సేల్ అప్రూవ్ చేసుకుని రాస్తాం. అది యాక్చువల్లీ కాన్సెప్ట్ రివర్స్ చెప్తా. వాట్ ఈస్ గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ ఏంటి అంటే, సపోజ్ నేను నిన్న చెప్పాను అన్న, మనకు ఒక క్లోజ్ షోరూమ్ ఉంది, ఒకళ్ళు మన దగ్గర క్లోజ్ కొందాం అనుకున్నారు, మీరు మా ఇంటికి పంపించండి అని చెప్పారు. సో వీఆర్ ప్యాక్డ్ ఆల్ ద క్లోజ్, వాళ్ళకి పంపించాము. కానీ ఇది మనం రికార్డ్ చేయలేదు. ఎందుకు? వాళ్ళు వెంటనే అప్రూవల్ ఇవ్వలేదు. కొంటారో కొనరో తెలియదు. కాకపోతే మనం వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళకి పంపిస్తున్నాము అని చెప్పి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలిగా. మన బిజినెస్లో స్టాక్ చూస్తే కనిపించదు, ఏమైంది అంటే ఎలా తెలుస్తుంది? దానికోసం ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. దానికోసం ఒక వౌచర్ జనరేట్ చేస్తామన్నమాట. అదే నాన్ క్యాష్ ఆర్ ట్రాన్స్ఫర్ వౌచర్. ఇది జనరేట్ చేయడం వల్ల ఇందులో ఏం రాస్తాము, ఎవరికి ఎన్ని యూనిట్స్ ఆఫ్ గూడ్స్ పంపిస్తున్నాము అన్నది అందులో రికార్డ్ చేస్తాం. ఇది రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏవైతే గూడ్స్ మనం బయటకు పంపించామో వాటన్నిటికీ ఒక ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. అవునా? జర్నల్ ఎంట్రీ రాయగలమా దానికి? ఎందుకు రాయలేము? గూడ్స్ పంపించాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనీ రాకపోవడం కాదు, వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు మనకి. సో కాబట్టి మానిటరీ టర్మ్స్ ఏం లేవు, మనం ఎంతకి సేల్ చేస్తామనేది లేదు, వాళ్ళు ఎంత కొనుక్కుంటారు అనే దానికి వాల్యూ లేదు, వర్త్ లేదు. అలాంటప్పుడు మనము జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేయలేము దానికి. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ ద గూడ్స్ దట్ ఆర్ సెంట్ అవుట్ సైడ్ విల్ జనరేటెడ్ ట్రాన్స్ఫర్ వౌచర్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, గూడ్స్ ఏవైతే మనం బయటకు పంపించామో వాటికి కూడా ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే. దెన్ సపోర్టింగ్ వౌచర్. వాట్ ఆర్ దిస్ సపోర్టింగ్ వౌచర్స్?
అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ రిసీట్ కావచ్చు, క్యాష్ పేమెంట్ కావచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరగవచ్చా మన బిజినెస్ ఎంటిటీలో? వాటి కోసం ఒక పర్చేస్ ట్రాన్సాక్షన్ జరిగింది నాన్న, పర్చేస్ ట్రాన్సాక్షన్ జరిగింది. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్లో నేను రైట్ నౌ కాదు ఒక 2 months తర్వాత పే చేస్తాను అని చెప్పారు. మరి దీనికి క్యాష్ రిసిప్ట్లో రాయగలమా మన? ఐ మీన్ పేమెంట్ వౌచర్లో నేను చెప్పా, సేల్స్ చెప్పాను, పర్చేస్ చెప్పాను, సేల్స్. ఓకే, వీ మేడ్ ఏ సేల్స్ కదా. సో రిసీట్ వౌచర్ జనరేట్ చేయగలమా మనం? రిసీట్ వౌచర్ దేనికి జనరేట్ చేస్తామన్నాము? క్యాష్ అమౌంట్ మనం రిసీట్ చేసుకున్నా బ్యాంక్లో క్రెడిట్ అవుతాయన్నా రిసీట్ వౌచర్ జనరేట్ చేస్తాము అని అన్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? రైట్ నౌ నేను మీకు సేల్స్ చేస్తాను, కానీ దీనికి సంబంధించిన అమౌంట్ అగ్రీడ్ పీరియడ్ తర్వాతనే నాకు వస్తుంది, అంటే 2 months తర్వాత వస్తుంది. మరి దీనికి నేను రిసీట్ వౌచర్ ఇప్పుడే జనరేట్ చేయగలనా? రిసీట్ వౌచర్ జనరేట్ చేస్తే ఏమవుతుందన్నాను? క్యాష్ లెడ్జర్లో పోస్టింగ్ పడిపోతుంది. క్యాష్ లెడ్జర్లో పోస్టింగ్ పడితే అది మన క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్టు, అవునా? మరి నిజంగానే ఉందా మన దగ్గర? పేయబుల్ ఉంది, రిసీవబుల్ ఉంది. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? దానికి రిసీట్ వౌచర్, పేమెంట్ వౌచర్ సపోర్టివ్గా ఉండవు కదా. సో అలాంటి ట్రాన్సాక్షన్స్కి వీ హ్యావ్ ఎ సపోర్టింగ్ వౌచర్ అనమాట. ఓకే, యు ఆర్ గెటింగ్? సో విల్ రీడ్ వాట్ ఈస్ గివెన్ హియర్. These vouchers are used for non-cash transactions as a evidence for the transactions that has happened. ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయ్యాయో వాటికి సపోర్టివ్గా ఉండేవే సపోర్టింగ్ వౌచర్స్ అనమాట. అంటే మనం పైన కేటగిరీలో క్లాసిఫై చేయడానికి వీలు కుదరదు. బట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ సపోర్ట్ ఫర్ ద ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఎంటిటీ విల్ రైజ్ దిస్ సపోర్టింగ్ వౌచర్. అర్థమైందా? డిడ్ యూ గెట్? నాన్న, యూ పీపుల్ ఆన్లైన్, డిడ్ యూ గెట్ వాట్ ఐ మీన్? ఓకే. అదర్స్ ఎనీ డౌట్ హియర్? నన్ను ఎవరికైనా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయనా? అర్జున్, గీతిక, రవితేజ, శ్రవంతి. No doubts, ma'am. No doubts, ma'am. ఓకే. సో ఇప్పుడు ఒక పాయింట్ మనం ఇందాక చదవలేదు కదా, వాట్ ఈస్ దట్ పాయింట్? ఆల్సో దీస్ ఇండికేట్ ద లెడ్జర్ అకౌంట్స్ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ రిక్వైర్డ్ టు బి అకౌంటెడ్. కరెక్టా కాదా ఈ లైన్? ఇప్పుడు ఏం చదివాం మనం? వౌచర్ ఒక ట్రాన్సాక్షన్ని సపోర్టివ్గా ఉండేట్టుగా, అంటే ఒక ట్రాన్సాక్షన్ మన బిజినెస్ ఎంటిటీలో జరిగింది అని చూపించడానికి మనం ఒక వౌచర్ జనరేట్ చేస్తాము అన్నాము. ఆ జనరేట్ చేయడం వల్ల ఏమవుతుంది? రెస్పెక్టివ్ లెడ్జర్స్లో ఆటో పోస్టింగ్ అయిపోతుంది అని అన్నాము. సో ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా వౌచర్ జనరేట్ చేసినప్పుడు ఏ లెడ్జర్స్ అయితే పోస్ట్ అవ్వాలో కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. సో అదే అనమాట ఈ లాస్ట్ లైన్ అంటుంది. ఆల్సో దీస్ ఇండికేట్ ద లెడ్జర్ అకౌంట్స్ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ రిక్వైర్డ్ టు బి అకౌంటెడ్. ఏ అకౌంట్స్లో అయితే మనం పోస్టింగ్ ఇవ్వాలో అవి ఆటోమేటిక్గా ఈ వౌచర్ జనరేట్ చేయడం వల్ల జరిగిపోతుందంట. అర్థమైందా? నన్ను డిడ్ యూ గెట్? ఓకే, విల్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సోర్స్ డాక్యుమెంట్. ఇప్పుడే అనుకున్నాం కదా సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఏంటన్నా, వాట్ ఆర్ సోర్స్ డాక్యుమెంట్స్? సోర్స్ డాక్యుమెంట్స్ వౌచర్ ఎలా జనరేట్ చేస్తామని చెప్పాను అన్న. ఆన్ వాట్ బేసిస్ విల్ జనరేట్ అన్ వౌచర్? క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్లా యూజ్ అవుతుంది. ఎలా జనరేట్ చేస్తాం? ఏ బేసిస్ మీద జనరేట్ చేస్తాము అంటే, ఇప్పుడు రైట్ నా నేను ఉన్నాను నాన్న, నాది ఒక బిజినెస్ ఉంది. ఇప్పుడు నేను టాలీలో ఎంట్రీ రాద్దాం అనుకున్నాను. ఊరికే టాలీ ఓపెన్ చేసేసి ఎంట్రీ రికార్డ్ చేసేయచ్చా? లేదా ఏమైనా ట్రాన్సాక్షన్ జరగాల? ట్రాన్సాక్షన్ జరగాలి. ట్రాన్సాక్షన్ జరిగింది అని ఎలా తెలుస్తుంది? వౌచర్ ఉంటుంది. వౌచర్ జనరేట్ చేయాలి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏ బేసిస్ మీద జనరేట్ చేస్తాం వౌచర్? ఆ రెండు లేకపోతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఎలా తెలుస్తుంది? బిల్ నానా,
ఇప్పుడే అనుకున్నాం కదా, ఒక వౌచర్లో ఎవరి దగ్గర అయితే కొన్నాము లేదా ఎవరికి అమ్మాము, అపార్ట్ ఫ్రమ్ దాట్ డేట్ ఏంటి, ఏ డేట్న ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత అమౌంట్కి జరిగింది, రిసీట్ వౌచర్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయింది, అదే పేమెంట్ వౌచర్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసాము, ఇలా ప్రతి దానికి ఒక సపరేట్ కాలం ఉంటుందన్నమాట. ఈ కాలమ్స్ అన్నీ మనం ఎలా ఫిల్ చేస్తాము, మనకి మన సప్లయర్ ఇచ్చిన బిల్ బేసిస్ మీద కానీ, మనం సేల్ చేసినప్పుడు మనం ఇచ్చే ఇన్వాయిస్ బేసిస్ మీద కానీ రికార్డ్ చేస్తాము. అవునా? ఆ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సోర్స్ డాక్యుమెంట్స్ అంటామన్నమాట. ఓకే, అర్థమైందా? నాన్న, డిడ్ యూ గెట్? నాన్న, వాట్ అబౌట్ యూ పీపుల్, డిడ్ యూ గెట్ వాట్ ఇస్ సోర్స్ డాక్యుమెంట్? Yes, ma'am. And others in the class? Okay, we'll read what is given here. Voucher are the business documents that record the type of transaction so as to be recorded in the financial books and are prepared using source documents. అదేనా నాన్న ఇందాక చెప్పుకుంది మనం. వౌచర్ అనేది ఒక బిజినెస్ ఎంటిటీలో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అని మన బుక్స్లో చూపించడానికి జనరేట్ చేస్తాము. అది జనరేట్ చేయడం వల్ల అల్టిమేట్గా ఏమవుతుంది, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఒక వౌచర్ జనరేట్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ రికార్డ్ చేయడం వల్ల లెడ్జర్స్లో ఆటో పోస్ట్ అవుతుంది. లెడ్జర్స్లో ఇలాంటి పోస్టింగ్ జరగడం వల్ల ఎట్ ద ఎండ్ మనం ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా వాట్ విల్ మేక్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవునా? సో అదే ఇచ్చాడనమాట ఫస్ట్ లైన్లో. Vouchers are the business documents that record the type of transaction so as to be recorded in the financial books and are prepared using source documents. Vouchers ఎలా ఏ బేసిస్ మీద జనరేట్ చేస్తామన్నా? సోర్స్ డాక్యుమెంట్స్ మీద. సో ఇప్పుడు విల్ సీ వాట్ డస్ ద సోర్స్ డాక్యుమెంట్ మీన్. Source documents are the original document that contains details of business transaction and form the basis on which transactions are recorded in journal. అవునా కాదా? సోర్స్ డాక్యుమెంటే కదా బేసిస్ వౌచర్ జనరేట్ చేయడానికి. ఏమంటున్నాడు? దీస్ ఆర్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. ఎందుకు ఒరిజినల్ డాక్యుమెంట్ అంటున్నాడు? బికాస్ ఆ డాక్యుమెంట్ చూసే కదా మన ఎంటిటీలో ఒక బిజినెస్, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అని చెప్పి తెలిసేది. అదేనా నాన్న ప్రూఫ్? ఇప్పుడు నా బిజినెస్లో నేను ఫర్నిచర్ కొన్నాను అని చెప్పి రికార్డ్ చేయాలి అనుకున్నాను. దానికి బేస్ ఏంటన్నా? నా ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చా? ఎవరి దగ్గర నుంచి కొన్నానో నాకు తెలియాలా? ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేశానో తెలియాలా? అవి ఎలా తెలుస్తాయి? యాజ్ ఏ ఓనర్ ఏం చేస్తారు? ఓనర్ కేవలం పేమెంట్, పలానా దానికి పేమెంట్ చేయాలి అంటే పేమెంట్ చేసేసి వెళ్ళిపోతాడు. ఆ పేమెంట్ చేసేసిన దాన్ని అకౌంటెంట్ వచ్చి రికార్డ్ చేస్తాడు. అకౌంటెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఓనర్ మీరు వచ్చి నా పక్కన కూర్చోండి, మీరు ఏమేమి చేశారో చెప్పండి, నేను కూర్చొని అన్నీ రికార్డ్ చేస్తాను అంటే వాళ్ళు బిజినెస్ ఎప్పుడు చేసుకుంటారు? పాసిబుల్ అవుతుందా అలాగా? అప్పుడు ఏం చేస్తాడు ఓనర్? వాళ్ళకి ఇచ్చిన బిల్ ఇచ్చేసి నేను పలానా బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను అని బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఈ బిల్ బేసిస్ మీద ఎవరి దగ్గర నుంచి కొన్నామో తెలుస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్ బేసిస్ మీద ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేసామో తెలుస్తుంది. అవునా? ఒరిజినల్ డాక్యుమెంట్ వల్లే కదా ఇప్పుడు మనం రికార్డ్ చేయడం పాసిబుల్ అయింది. సో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రొఫెషనల్ టర్మ్లో సోర్స్ డాక్యుమెంట్ అంటామన్నమాట. అర్థమైందా? మనం బిల్ అని అంటామా రోజువారీలో? మీరు ఫీజు కడితే మీకు బిల్ ఇస్తారా? వాళ్ళ అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేస్తారు? ఇప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ పాస్ చేశారనుకున్నానా, గాయత్రి వచ్చి నాకు డబ్బులు కట్టింది అన్న విషయం టార్గెట్ అకాడమీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు వాళ్ళ బిల్ బుక్లోంచి ఒక బిల్ తీసిస్తారు, మీకో బిల్ ఇస్తారు, వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది. ఆ కాపీ బేసిస్ మీదనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీ రికార్డ్ చేసుకుంటారు. అవునా? సో ఆ బిల్సే మన సోర్స్ డాక్యుమెంట్స్ అన్నమాట. అర్థమవుతుందా? Nana, did you get it? What about you people online? Did you get? Yes, ma'am. Okay. We'll see what is given here. Source documents are the original documents that contain details of the business transaction and form the basis on which transactions are recorded in journal. Journal లో రాసే ప్రతి ట్రాన్సాక్షన్కి దీస్ ఫార్మ్ ద బేసిస్ అనమాట. అంతే కదా? దీని బేసిస్ మీద వౌచర్ జనరేట్ చేస్తాము. ఆ వౌచర్ వల్ల జర్నల్ ఎంట్రీ రికార్డ్ అవుతుంది. రైట్? అర్థమైందా? వీఆర్ సీన్ వాట్ ఆర్ ద బుక్స్. ఈ బుక్స్ అన్నీ ఏంటన్నా? ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ద బుక్ అని చెప్పి ఐ గివెన్ సమ్ బుక్స్, దెన్ సోర్స్ డాక్యుమెంట్స్ అని ఇచ్చాను. సోర్స్ డాక్యుమెంట్ ఎనీవేస్ మనం చూసాము. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ అంటే ఏంటి? You told no, subsidiary books. What is subsidiary book? Transaction. Journals. జర్నల్స్లోనే మళ్ళీ మనం
స్పెసిఫిక్గా కేటగరైజ్ చేసుకున్నాం. మనం పర్చేసెస్ అన్ని పర్చేస్ జర్నల్లో రాద్దాము, సేల్స్ అన్ని సేల్స్ జర్నల్లో రాద్దాము, వీటి కింద క్లాసిఫై చేయలేనివి జర్నల్ ప్రాపర్లో క్లాసిఫై చేయలేనివి జర్నల్ ప్రాపర్లో రాద్దాము. అలా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. ఆ బుక్స్ ఇక్కడ ఇచ్చామన్నమాట. క్యాష్ బుక్లో ఏం రాస్తాం నాన్న? ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము. సో ఒక రిసీట్ వౌచర్ కానీ పేమెంట్ వౌచర్ కానీ రికార్డ్ చేసి అందులో మనం రాస్తామన్నమాట. రేస్ చేసి అందులో రికార్డ్ చేస్తాం. దెన్ పర్చేస్ బుక్, సేల్స్ బుక్లో ఏం రాస్తాము? ఎప్పుడైతే సేల్స్ జరుగుతుంది, పర్చేస్ అండ్ సేల్స్ బుక్లో అన్ని రకాల సేల్ అండ్ పర్చేసెస్ ఉంటాయి. ఓకే, కాకపోతే వౌచర్ ఏది జనరేట్ చేస్తాము అన్నది మన జరిగిన ట్రాన్సాక్షన్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే పేమెంట్ వౌచర్ కానీ రిసీట్ వౌచర్ కానీ జనరేట్ చేస్తాము. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద క్యాష్ ట్రాన్సాక్షన్, అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్, దెన్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా మనకి, ఏంటది? సపోర్టివ్ వౌచర్. ఆ సపోర్టివ్ వౌచర్ యూస్ చేసి జనరేట్ చేస్తాం. ఓకే, దెన్ రిటర్న్ ఇన్వర్డ్ బుక్, రిటర్న్ అవుట్వర్డ్ బుక్. ఇది దేనికి? ఎవిడెన్స్ ఫర్ ద గూడ్స్ సెంట్ ఆర్ గూడ్స్ రిసీట్ ఒకటి ఉంది కదా, ట్రాన్స్ఫర్ వౌచర్ అని. సో ఆ బేసిస్ మీద ఆ వౌచర్ జనరేట్ చేసి రాస్తే ఇందులో రికార్డింగ్ జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో దట్స్ ఆల్ అబౌట్ సోర్స్ డాక్యుమెంట్. నాన్న డిడ్ యూ గెట్? అర్థమైందా? ఏమైనా ఫాస్ట్ అనిపిస్తుందా? నాన్న యూ పీపుల్ ప్లీజ్ కన్ఫర్మ్ మీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్. రిటర్న్ ఇన్వర్డ్ బుక్ అండ్ రిటర్న్ అవుట్వర్డ్ బుక్ అన్నా. ఇందాకేమనుకున్నాను మనం, ఒకవేళ ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలానా ఐటెం మన షాప్లో బాగుంది అని అన్నారు. ఓకే సార్ మీరు కొనుక్కోండి అంటే, లేదు మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి చూపించాలి, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే నేను తీసుకుంటాను అని చెప్పామన్నమాట అని చెప్పాడు ఆ కస్టమర్. సరే తీసుకెళ్ళండి అని చెప్పాను. దీన్ని మనం బుక్స్లో రికార్డ్ చేయగలమా? ఎందుకు రికార్డ్ చేయలేము? వాళ్ళు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు కొంటానో లేదు అని. సో అప్పుడు ఏం చేయాలి మనం? మరి గూడ్స్ అయితే మన షాప్లో నుంచి వెళ్ళిపోతున్నాయి, మరి వాటికి ఎవిడెన్స్ మనకి ఎలా తెలుస్తుంది ఆ గూడ్స్ మన దానిలో ఉన్నాయో లేదో? విల్ జనరేట్ అన్ ఎవిడెన్స్. వౌచర్ జనరేట్ చేస్తాం. ఆ వౌచర్ జనరేట్ చేసినప్పుడు సపోజ్ దట్ ఈస్ అన్ ఇన్వర్డ్స్. మనం గూడ్స్ వేరే సప్లయర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. సపోజ్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రా మెటీరియల్. మనం ఒక గుడ్ సపోజ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ మౌస్. ఓకే, దీనికి కావాల్సిన మెటీరియల్ మనకు ఒక సప్లయర్ దగ్గర దొరికింది, కాకపోతే మనకి ఇంకా తెలియదు అది మనం చేసే ప్రోడక్ట్కి ఓకేనా కాదా అని. మనకి టెక్నికల్ టీమ్కి ఇచ్చి టెస్ట్ చేయించాలి అనుకున్నాం. సో ఫస్ట్ వాట్ విల్ గెట్ ద గూడ్స్ అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక డాక్యుమెంట్ పంపిస్తారు వాళ్ళతో పాటు. మన దగ్గర ఈ గూడ్స్ ఉన్నాయి అన్న ఎవిడెన్స్కి విల్ రైట్ ద సేమ్ ఇన్ రిటర్న్ ఇన్వర్డ్ బుక్. దానికి కావాల్సిన ట్రాన్స్ఫర్ వౌచర్ ఒకటి జనరేట్ చేసి ఇన్వర్డ్స్ బుక్లో రికార్డ్ చేస్తాము. అదే మనం పంపిస్తే విల్ రైట్ ద సేమ్ ఇన్ రిటర్న్ అవుట్వర్డ్స్ బుక్ అనమాట. అర్థమైందా? క్లారిటీ ఉందా నాన్న? యూ పీపుల్ డిడ్ యూ గెట్ క్లారిటీ? Yes, ma'am. Then the next concept, meaning of account, debit and credit. విన్నారా అకౌంట్ అన్న పదం? వాట్ ఈస్ అకౌంట్? లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. వాట్ ఈస్ అకౌంట్? బ్యాంక్ అకౌంట్ కూడా నేమ్ ఆఫ్ ఎ లెడ్జర్. వాట్ అకౌంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ అకౌంట్? నన్ను ఎవరైనా ట్రై చేస్తారా వాట్ ఈస్ అకౌంట్ అని మీనింగ్? ఓకే, అకౌంట్ అంటే టు కౌంట్ అనమాట. ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఒక లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఆ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దానికి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాము. సపోజ్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ఫస్ట్ క్లాస్లో క్లాస్ తీసుకున్నప్పుడు వీఆర్ టోల్డ్ రామ పర్చేస్ సమ్ బుక్స్, సీతా పర్చేస్ సమ్ పెన్స్, లక్ష్మణ్ బాట్ సమ్ స్టేషనరీ, ఇవన్నీ హనుమాన్కి సేల్ చేసేసారు అని చెప్పాం. సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ ద లెడ్జర్ ఆఫ్ ఎ రామ, ఓకే, అప్పుడు ఏం చేస్తాం? ఎన్నిసార్లు పర్చేస్ చేసామో అన్నిసార్లు అందులో రికార్డ్ చేస్తాం. ఎన్నిసార్లు పేమెంట్ చేసామో అన్ని పేమెంట్స్ అందులో రికార్డ్ చేస్తాం. నెట్గా ఏం తెలుస్తుంది మనకి? పేయబుల్ ఉందా లేదా అక్కడితో క్లోజ్ అయిపోయిందా, మనం ఏమైనా ఎక్సెస్ పే చేస్తే రిసీవబుల్ ఏమైనా ఉందా తెలుస్తుంది. అవునా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లెడ్జర్ అకౌంట్? ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ గెటింగ్ కౌంటెడ్ ఇన్ ఆర్డర్ టు నో ద నెట్ రిజల్ట్. అవునా? దాట్ ఈస్ అన్ అకౌంట్ అనమాట. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నాడు. అకౌంట్ ఇస్ అ సమ్మరైజ్డ్ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ఎ పర్సన్
ఆర్ ఎ థింగ్. అది ఎవరికైనా మన బిజినెస్తో ఎవరైతే ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతారో వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఓపెన్ అన్ అకౌంట్. ఆ అకౌంట్లో ఏముంటాయి, అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇంపాక్ట్ ఉంటాయి. అది చూడగానే మనకేం తెలుస్తుంది, వాళ్ళతో మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ఇలానే తెలిసిపోతుంది ఈజీగా. అంటే వీ హ్యావ్ ఎ డేట్ కాలమ్ ఇన్ ద లెడ్జర్. సో ఏ డేట్న ఎలాంటి ట్రాన్సాక్షన్ వాళ్ళతో ఎంటర్ అయ్యామో ప్రతి డీటెయిల్ అందులో తెలుస్తుంది అనమాట. ఓకే, దెన్ when a transaction happens, one has to identify the account that will be affected by it and then apply the rules to decide the accounting treatment. ఏమంటున్నాడు నాన్న ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఏమనుకున్నాం, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అనుకున్నాం. వన్ విల్ ద డెబిట్, వన్ విల్ ద క్రెడిట్. సో డెబిట్ దేనికి ఇవ్వాలి, క్రెడిట్ దేనికి ఇవ్వాలి అంటే ఏ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, అదే అన్నాడు, వెన్ ఏ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ ఫస్ట్ వన్ హ్యాస్ టు ఐడెంటిఫై ద అకౌంట్ దట్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఇట్. ఆ తర్వాత ఏమంటున్నాడు, దెన్ అప్లై ద రూల్స్ టు డిసైడ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఏంటన్నా ఈ రూల్స్, ఎక్కడైనా రూల్స్ అన్న పదం విన్నామా ఈ 2-3 క్లాసెస్లో? ఇంకా దట్ ఈజ్ ఓకే. ఇంకా ఎప్పుడు విన్నాం దాన్ని, అకౌంటింగ్ డెఫినేషన్ చదివినప్పుడు ఏమన్నా మనం, ఫస్ట్ యూ ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్ ఇన్ మానిటరీ టర్మ్స్, దెన్ యూ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ అన్నాం. గోల్డెన్ రూల్స్ ఏం చెప్తాయనన్నా, మీరు ఐడెంటిఫై చేసిన లెడ్జర్ని ఆ ట్రాన్సాక్షన్ బేసిస్ ప్రకారం దేని కిందకో కేటగరైజ్ చేస్తే దాని ప్రకారం మనకి కొన్ని రూల్స్ ఇస్తాడనమాట. ఆ రూల్స్ ప్రకారం మనం జర్నల్లో రికార్డ్ చేయాలి అని చెప్పాం, అవునా? సో అదే ఇక్కడ ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగిన ట్రాన్సాక్షన్లో ఏదైతే డెబిట్ ఐటమ్, ఏదైతే క్రెడిట్ ఐటమ్ ఉందో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ బేసిస్ మీద వాటికి రిలేటెడ్గా ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయో ఆ రూల్స్ యూజ్ చేసుకొని అకౌంటింగ్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, విన్నారా గోల్డెన్ రూల్స్? అవి కూడా ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టీ అండ్ ఇట్ హ్యాస్ 2 sides. అవునా, లెడ్జర్ అకౌంట్ చూసారు ఎప్పుడైనా? ఐడియా ఉందా లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటో? హౌ ఇస్ దిస్ లెడ్జర్ అకౌంట్ అన్నా? టీ కాలం ఉంటుందా? దెన్ వీ హ్యావ్ లెడ్జర్ అని ఉంటుందా? దిస్ లెడ్జర్ ఇస్ సమ్ నేమ్, ఎవరితో అయితే ఎంటర్ అయ్యామో వాళ్ళతో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ డెబిట్, క్రెడిట్. ఈ లెడ్జర్ని డెబిట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇటు రాస్తాము, ఇక్కడ క్రెడిట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అంటే లెడ్జర్ని ఎఫెక్ట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇటు రికార్డ్ చేస్తాము. అవునా, జనరల్ ఓవర్వ్యూ ఉందా? దీని మీద మనం సమ్ కూడా చేద్దాం మళ్ళీ. ఓకే, దెన్ left hand side is called debit and it is denoted by DR and right hand side is called credit and it is denoted by CR. అవునా, అదేనా మనం ఇక్కడ చూస్తుంది? Then transactions recorded in it shows the total transactions affected the account and difference in both is called balance. అవునా, ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఒక పర్సన్తో కానీ సపోజ్ ఇప్పుడు మీకు డిప్రిసియేషన్ చార్టర్ స్టార్ట్ అయిందా, ఏం చేస్తాను అన్న, బిల్డింగ్ కొనంగానే కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం బిల్డింగ్ని ఏ ప్రైస్కి అయితే కొన్నామో ఆ కాస్ట్కే రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేశాక ప్రతి ఇయర్ దానికి డెప్రిసియేషన్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో బిల్డింగ్కి డెప్రిసియేషన్ ఎంట్రీ రికార్డ్ చేయడం వల్ల వాట్ విల్ హ్యాపెన్, వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ గెట్స్ రెడ్యూస్డ్. ఆ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది డెప్రిసియేషన్ పాస్ చేశాక అని చెప్పి ఎలా తెలుస్తుందన్న, will compare debit side of transaction అంటే purchase of the building, then credit side of the transaction depreciation. net difference ఏమవుతుంది నాన్న, క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ అకౌంట్. అవునా, సో అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ ఇట్ షోస్ ద టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్టెడ్ ద అకౌంట్ అండ్ డిఫరెన్స్ ఇన్ బోత్ ఇస్ కాల్డ్ ద బ్యాలెన్స్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాలెన్స్ అంటామంట. Such balance are to be computed at the end of the accounting period such that the same can be used for preparation of income statement and balance sheet. అవునా కదా, మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసి లెడ్జర్లో పోస్టింగ్ ఇచ్చాక ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్తాము అని అన్నాం. ట్రయల్ బ్యాలెన్స్ బేసిస్ మీద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము అన్నాం.
ఏ ట్రాన్సాక్షన్స్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలో మనకి తెలుస్తుంది. బట్ వాటి బ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది? ఏ అమౌంట్ని తీసుకెళ్ళాలి అంటే ఆ అకౌంట్లో మనం ఏవైతే రికార్డ్ చేసామో వాటన్నిటికీ నెట్ చేస్తే మనకు ఒక డిఫరెన్స్ వస్తుంది కదా. ఆ డిఫరెన్స్ని తీసుకెళ్ళి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ బ్యాలెన్స్ షీట్లో కానీ యాజ్ అప్లికబుల్ చూపిస్తామంట. అవునా కాదా? లేదా ప్రతి ట్రాన్సాక్షన్ చూపిస్తామా, నెట్ బ్యాలెన్స్ చూపిస్తామా? నన్ను అర్థమైందా? వాట్ అబౌట్ యూ పీపుల్, అర్థమైందా? పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్, Nana, did you people get it? Yes, ma'am. Yes, ma'am. Okay. Okay. Then what are the types of accounts? సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, వీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇన్ ఆర్ లెడ్జర్ అకౌంట్స్ అనుకున్నాం. ఈ అకౌంట్లో ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పన్నాడు. ఎందుకు నాన్న, వై వీ హ్యావ్ టు నో టైప్స్ ఆఫ్ అకౌంట్స్? ఏమైనా జర్నల్ రికార్డ్ చేయడం, పోస్టింగ్ చేయడమే కదా. ఎందుకు ఈ అకౌంట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. బికాస్ మనం అకౌంటింగ్ మీనింగ్ చదివినప్పుడు వీ నీడ్ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్ యాజ్ పర్ ద రూల్స్, గోల్డెన్ రూల్స్ అనుకున్నాం. గోల్డెన్ రూల్స్ ఎలా డిఫైన్ చేశారు? మన టైప్ ఆఫ్ అకౌంటింగ్ బేసిస్ మీద, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్ ఉంటే ఎలాంటి రూల్ ఫాలో అవ్వాలో చెప్పారు. సో ఇన్ ఆర్డర్ టు ఫాలో దట్ రూల్స్ మనకు అసలు ఎలాంటి అకౌంట్స్ ఉంటాయో బుక్స్లో తెలుసుకోవాలన్నమాట. మీకు ఐడియా ఉందా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ బుక్స్ అని? ఎనీ ఐడియా ఫౌండేషన్లో? Yes, ma'am. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్ నాన్న? 3 types of accounts, ma'am. What are Personal they? accounts, real accounts, nominal accounts. ఓకే, వాట్ ఈస్ పర్సనల్ అకౌంట్? Personal account means personal accounts are again classified into 3 types, ma'am. వాట్ ఆర్ దే? Natural person account, artificial personal account, representative personal account. వాట్ ఈస్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్? Natural person account refers to natural persons, the individual. Human, normal, individual. Okay, what is artificial person, Anna? Who is called an artificial person? Financial institutions like banks. Companies. కంపెనీస్ అంటే other than human. Correct. Other than human, antena? Yes, ma'am. Then what is this representative person account, Anna? ఫస్ట్ టూ రిప్రజెంట్ చేసేదాన్ని రిప్రజెంటేటివ్. First two ని represent చేయడం అంటే ఎలా? Give me an example. అంటే ఇప్పుడు Sales account, 10 మెంబర్స్ కలిసి పర్చేజ్ చేశారు. Hmm. ఆ మెంబర్స్ salaries account, ఒకే ఎంతో అంటే that's it. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఒక్కటే అకౌంట్ రిప్రజెంట్ చేస్తుంది. సేమ్ యాజ్ అర్జున్ సార్, సేల్స్ అకౌంట్, శాలరీస్ అకౌంట్. ఏంటి ఇవన్నీ అంటే, సపోజ్ ఒక ఎంటిటీలో ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు నాన్న. ఎంప్లాయీస్ అందరికీ మనం మార్చ్ శాలరీ ఎప్పుడు పే చేస్తాం? ఏప్రిల్లో పే చేస్తాం. కానీ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చేయాలి? మార్చికి సంబంధించిన అకౌంట్స్ మార్చ్లోనే రికార్డ్ చేసేయాలి. అండ్ అక్రూవల్ సిస్టమ్ ఏం చెప్తుంది? మీరు పే చేసినా పే చేయకపోయినా మీకు రిసీవబుల్ ఉంటే రిసీవబుల్, పేయబుల్ ఉంటే పేయబుల్, ఆ పీరియడ్లోనే రికార్డ్ చేయండి అని చెప్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ చెప్పాయి కాబట్టి వాట్ విల్ డూ, మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో శాలరీ పేయబుల్ అని రాస్తాము. ఇప్పుడు సపోజ్ మనం పర్సన్ ఏకి ఇంత, పర్సన్ బికి ఇంత, పర్సన్ సికి ఇంత అని ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్ళామనుకో, బ్యాలెన్స్ షీట్ అంతా పర్సన్ నేమ్సే ఉంటుంది, ఏదో డిక్షనరీ లాగా. అవునా? సో అందుకని ఏం చేస్తాం, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ శాలరీ పేయబుల్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానివల్ల ఏం తెలుస్తుంది? శాలరీ పేయబుల్ వల్ల ఇట్ రిప్రజెంట్స్ ద పర్సన్స్ టు హూమ్ శాలరీ ఇస్ టు బి పేడ్. అందులో మనం సపరేట్ చేసి రాసుకోవచ్చు అనమాట. శాలరీ పేయబుల్లో తర్వాత మనం రికార్డ్ చేసుకోవచ్చు అందులో ఎవరెవరు ఉన్నారు ఈ శాలరీ పేయబుల్ కింద అని. కాకపోతే ఏంటి, ఇందులో రికార్డ్ చేసిన అమౌంట్ మన ఎంప్లాయీస్ శాలరీ పే చేయడానికని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేటివ్ అకౌంట్. నాన్న, డిడ్ యూ గెట్ ఇట్? Yes, ma'am. Correct, Nana. Okay. So we are seeing what is personal account. We'll read what it is given here. Personal accounts. These can be natural person or artificial person. Artificial person అని ఎవరు అంటాము అంటే అదర్ దాన్ ద హ్యూమన్స్. ఇవి ఇన్కార్పొరేట్ అయ్యి బర్త్ వస్తాయంతనమాట వాటికి. అంటే సొసైటీస్, ట్రస్ట్, కంపెనీస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఏంటి, న్యాచురలీ దే ఆర్ నాట్ హ్యూమన్, బట్ as per accounting these are also separate entities and have their own identity.
ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. ఓకే, there could also be a representative personal account, that is those accounts that reflect the identity of persons collectively. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఇండికేట్ చేసేవే ఈ రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అనమాట. ఎగ్జాంపుల్, salary payable account reflects all the employees to whom salary is payable, right? Rent payable refers to the owners to whom it is required to be payable. అవునా? Anna, did you get it? Everyone online? Yes, ma'am. Okay. Then real accounts. Pinnara real accounts. What is a real account? Ma'am, real account is also called as asset account. All Sorry, the assets sorry, are Nana? recorded in this account. It is also called as? Asset account. Okay, asset account. It is further classified into tangible real account, intangible real account. Nana screen మీద చూసి చెప్తున్నా, you are telling on your own. No, just joking. Okay, Nana, correct. So, real account అంటే tangible account, intangible account. What is tangible? What is intangible? Which are touch and see is The Okay. assets which can be seen as tangible account, which cannot be seen as intangible account. Physical means goodwill అట్లా. Which don't have physical existence, which cannot be seen. Intangible. Right, Nana? Proper. So we'll see what is given here. Same. Real accounts. So these are related to assets, properties, possessions that do not have physical existence. ఏవైతే మనకి ఫిజికల్గా బిల్డింగ్ అంటే ఇక్కడ బిల్డింగ్ ఉంది అని చెప్పగలం, గుడ్ విల్ ఇక్కడ ఉంది అని చెప్పగలమా? వి కాంట్ టెల్, బట్ గుడ్ విల్ ఈజ్ నోన్ ఫ్రమ్ ద మార్కెట్. అవునా? సో అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ పొజిషన్స్ దట్ ద ఎంటిటీ ఓన్స్, వాటన్నిటి కోసం మనం రియల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ tangible real account, intangible real account, right? Then nominal accounts. What are these nominal accounts? expenses. And expenses, losses, incomes and gains. అన్నీ ఇందులో రికార్డ్ చేస్తాము. అవునా? అంతేనా నాన్న? యూ పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్, వాట్ ఆర్ నామినల్ అకౌంట్స్? నామినల్ అకౌంట్. All the expenses and losses, incomes and gains are recorded, madam. కరెక్ట్ నాన్న, కరెక్ట్. సో నామినల్ అకౌంట్లో ఎంటిటీ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతుంది, ఏవైతే రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, ఇలాంటివన్నిటిని నామినల్ అకౌంట్స్లో రికార్డ్ చేస్తామన్నమాట. సి ఈజ్ ద సేమ్ ఈజ్ గివెన్ ఆన్ ద స్క్రీన్. అవునా? సో నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది? దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ ఆర్ గెయిన్స్. శాలరీ, వేజెస్, రెంట్, వీటన్నిటి కోసం మనం యూజ్ చేసేవే నామినల్ అకౌంట్స్. అవునా? దెన్ సో వాట్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ అకౌంటింగ్? ఎందుకు ఇప్పుడే మనం టైప్ ఆఫ్ అకౌంట్స్ తెలుసుకున్నాము. ఈ అకౌంట్స్ బేసిస్ మీద మనం అకౌంటింగ్ చేస్తామన్నమాట. సో బేసికలీ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఆర్ దే? వన్ ఈస్ అమెరికన్ ఆర్ మోడర్న్ అప్రోచ్, వన్ ఈస్ బ్రిటిష్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్. అవునా? విల్ సీ వాట్ ఆర్ దిస్ మోడర్న్ అప్రోచ్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్. విల్ సీ దిస్ లేటర్. ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ దిస్ ట్రెడిషనల్ అప్రోచ్. ఏంటన్న ట్రెడిషనల్ అప్రోచ్? దీనికి ఇంకేమైనా పేరు ఉందా? గోల్డెన్ రూల్స్. ఇంకా డబుల్ ఎంట్రీ సిస్టమ్, డ్యూయల్ ఆస్పెక్ట్ అన్నాం. ఒక డెబిట్ ఉండాలి, ఒక క్రెడిట్ ఉండాలి అని అన్నాం. సో అది డబుల్ ఎంట్రీ అనమాట. సో బ్రిటిష్ అప్రోచ్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్ ఆర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, దీస్ ఆర్ నథింగ్ బట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. తెలుసా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్? ఎప్పుడు విన్నారు? ఎక్కడ చదివారు? ఫస్ట్ ఇయర్. సో ఏంటన్న గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్? నేను చెప్తావా? విచ్ అకౌంట్, విచ్ టైప్ ఆఫ్ అకౌంట్ ఫాలోస్ వాట్ టైప్ ఆఫ్ రూల్? ఎందుకు నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్? రూల్స్ అంటే ఏ అకౌంట్ ఏ హెడ్ ఏ ట్రాన్సాక్షన్ ఏ హెడ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. కరెక్ట్. ఎప్పుడైతే ఎంటిటీలో, బిజినెస్ ఎంటిటీలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో అక్కడ మనం ఏమనుకున్నాం? ట్రాన్సాక్షన్ అప్పుడు టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి అనుకున్నాం. ఓ డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. అందులో ఏవైతే అకౌంట్స్ ఫస్ట్ మనం అకౌంట్స్ ఐడెంటిఫై చేస్తామన్నమాట. అకౌంట్స్ బేసిస్ మీద ఈ రూల్స్ ఏవైతే ఇచ్చారో ఈ రూల్స్ని అప్లై చేసి దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అన్నది తెలుసుకుంటాం. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ రూల్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ వన్ రియల్ అకౌంట్స్కి సంబంధించి వాట్ ఈస్ ద రూల్ గివెన్? వాట్ ఈస్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్, వాట్ ఈస్ క్రెడిట్, వాట్ గోస్ అవుట్. అంటే ఏంటన్నా? ఏదైతే వస్తుందో డెబిట్ చేయాలి. ఏమొస్తుందో అంటే వాట్ విల్ కమ్?
రియల్ అకౌంట్ అన్నాం. మిషనరీ పర్చేజ్ చేస్తున్నాడు. మిషనరీ వస్తుంది మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. మిషనరీ వస్తుంది కాబట్టి మిషనరీ అమౌంట్ డెబిట్ చేయాలి. క్యాష్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. సో వాట్ విల్ బి ద అకౌంటింగ్ ఎంట్రీ? జర్నల్ ఎంట్రీ. మిషనరీ అకౌంట్ అంటే క్యాష్. డెబిట్. మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నాన్న యూ టెల్ మీ అనదర్ ఎగ్జాంపుల్. మనం ఏదైనా ఒక పర్చేస్ చేసాం అనుకోండి. వాట్ పర్చేస్? బికాస్ పర్చేసెస్ ఆర్ అగైన్ 2 టైప్స్ కదా. అవి మనకి రియల్ అకౌంట్ కిందకి వెళ్ళొచ్చు, నామినల్ అకౌంట్ కిందకి వెళ్ళొచ్చు. రియల్ అకౌంట్లో అసెట్ పర్చేస్ అయ్యి ఉండొచ్చు. నామినల్ అకౌంట్ అంటే ఏమైనా రా మెటీరియల్ పర్చేస్ అయ్యి ఉండొచ్చు. సో వాట్ పర్చేస్ యూ ఆర్ టెల్లింగ్ అబౌట్? బిల్డింగ్ పర్చేస్ Okay. తీసుకున్నాం. బిల్డింగ్ ఏంటన్నా మనకి? అసెట్. ఓకే. సో ఏం రూల్? సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ అండర్ వాట్ అకౌంట్ అన్న? రియల్ అకౌంట్. ఓకే. మరి వాట్ ఈస్ ద ఎంట్రీ వెన్ వీ పర్చేస్ ఏ బిల్డింగ్? బిల్డింగ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకే. నన్ను పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్ మీరు ఎవరైనా ట్రై చేస్తారా? కెన్ యూ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రియల్ అకౌంట్ జర్నల్ ఎంట్రీ? అర్జున్, గీతిక, తేజస్వి, రవితేజ, శ్రవంతి. టెల్ మీ నాన్న ప్లీజ్. Plant and machinery account to cash account. Real account में. ఏం జరిగింది నాన్న? ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాశాం కదా. దాని అర్థం ఏంటి నాన్న? వాట్ డస్ దిస్ మీన్? Plant and machinery is coming to the business and cash is going out of the business. రైట్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎనీ అదర్? పోనీ వాట్ విల్ బి ద ఎంట్రీ ఫర్ సేల్ ఆఫ్ ఫర్నిచర్? సేల్ ఆఫ్ ఫర్నిచర్ వాట్ విల్ బి ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెబిట్. ఫర్నిచర్ అకౌంట్. ఎందుకు? సేల్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ఇన్ ద క్యాష్ అండ్ ఫర్నిచర్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ అకౌంట్. అవునా నాన్న? డిడ్ యూ గెట్ దిస్ కాన్సెప్ట్ హౌ టు అకౌంట్ ఫర్ రియల్ అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్? అర్థమైందా? దెన్ పర్సనల్ అకౌంట్. వాట్ ఈస్ దిస్ పర్సనల్ అకౌంట్? ఏమనుకున్నాం? ఇట్ రిప్రజెంట్స్ డెటార్. అంటే డెటార్ అకౌంట్స్లో డెటార్ ఈజ్ ఆల్ రిసీవబుల్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళని డెటార్ అంటాం అన్నమాట. అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్లో మనం నార్మల్గా మనం డేటాని యూజ్ చేస్తాం కదా. మనం ఆ డేటాని ఎందుకు యూజ్ చేయాలి అని డెటార్ అని నేను వెళ్ళేదానా? జనరలీ సే ఇందాక మనం ఏమనుకున్నాము? మనం బిల్డింగ్ పర్చేస్ చేసాం అనుకున్నాం. బిల్డింగ్ అకౌంట్ డేటార్ అని అంటారు కదా. బిల్డింగ్ అకౌంట్ డెటార్. డెబిట్ నాన్న. జనరల్గా దట్ ఈస్ కాల్డ్ డెబిట్. నేను విలేదు డెటార్ అని. బికాస్ డెటార్ హ్యాస్ ఎ సపరేట్ మీనింగ్ ఇన్ అకౌంట్స్. వాట్ ఈస్ డెటార్? ఏదైతే ఫౌండేషన్స్ సార్ చెప్పినప్పుడు డెటార్ అన్నారా? డేటార్ అని చెప్తారు. ఓకే. యూజ్ ఇట్ యాజ్ డెబిట్. బయట కూడా డెటార్ అంటే జనరలీ టేక్ ద మీనింగ్ ఆఫ్ రిసీవబుల్స్. ఎవరి దగ్గర నుంచి అయితే రిసీవబుల్ ఉందో వాళ్ళని డెటార్ అంటాం అనమాట. ఎవరికైతే పేయబుల్ ఉంటుందో. ఇప్పుడు మనకి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం. కరెక్ట్. అప్పుడు మన బ్యాంక్లో నుంచి మనీ అనేది డెబిట్ అవుతుంది. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. బ్యాంక్ వ్యూ నుంచి డెబిట్ అవుతుంది. అవునా? కరెక్టా? ఏమనుకున్నాం ఇక్కడ? అది రియల్ అకౌంట్కి సంబంధించిందా? పర్సనల్ అకౌంటా? నామినల్ అకౌంటా? పేయబుల్ ఉన్నప్పుడు అక్కడ పర్సన్ ఇన్వాల్వ్ అయిన దానికి పర్సనల్ అకౌంట్ వస్తుంది. మన క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి క్యాష్లో వాట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్? క్యాష్ కమింగ్ ఆన్, క్యాష్ గోయింగ్ అవుట్, క్యాష్ గోయింగ్ అవుట్. సో క్యాష్ని క్రెడిట్ చేస్తాం. వీ హ్యావ్ ఎ రిసీవబుల్ ఫ్రమ్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఆ పర్సన్ దేని కిందకు వస్తాడు? పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాడు. సో పర్సన్ డెబిట్ ద రిసీవర్. హీ ఈస్ ద రిసీవర్ కదా. సో విల్ డెబిట్ దట్ పర్సన్ అండ్ విల్ గివ్ క్రెడిట్ టు ద క్యాష్. అవునా? అర్థమైందా నాన్న? ఓకే. సి పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిందంటే మన దగ్గర నుంచి కట్ అయిపోయినట్టు, మన బ్యాలెన్స్ కట్ అయినట్టు. ఎందుకు? బ్యాంక్ మన బుక్స్లో మనల్ని ఎలా చూపిస్తుంది అన్న? బ్యాంక్కి మనం రిసీవబుల్సా పేబుల్సా? రిసీవబుల్స్. మన క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెడుతున్నాను నాన్న. బ్యాంక్ పెట్టినప్పుడు తిరిగి వాట్ ఈస్ ద ఆబ్లిగేషన్ ఆన్ బ్యాంక్? బ్యాంక్ మనం
కదా, ఎందుకు? వీఆర్ ప్రొవైడింగ్ ఫండ్స్ ఫర్ ఇట్. సో మనల్ని ఏ బ్యాలెన్స్తో చూపిస్తుంది బ్యాంక్ అకౌంట్స్లో? క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు? వాళ్ళకి మన క్రెడిటర్స్ కాబట్టి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, క్రెడిట్ బ్యాలెన్స్లో ఏమైంది? కొంత అమౌంట్ తగ్గింది, అవునా? తగ్గినప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్? డెబిట్. డెబిట్ ట్రాన్సాక్షన్ అంటే మన అకౌంట్కి డెబిట్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో తగ్గుతుంది. సో ఆర్ పొజిషన్ ఆఫ్ క్రెడిటార్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పేయబుల్ అమౌంట్ మనకి తగ్గుతుంది అనమాట. మనీ ఇన్స్ట్రక్షన్ మీదనే కదా ట్రాన్స్ఫర్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన దానికి మన బ్యాలెన్స్కి అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ మన బ్యాలెన్స్ క్రెడిట్లో ఉంది, దీనికి మనం ట్రాన్స్ఫర్ చేయండి అంటే కొంత బ్యాలెన్స్ పంపించేయండి అని చెప్పాం. దానివల్ల ఏమవుతుంది? దాని ఆబ్లిగేషన్, బ్యాంక్ ఆబ్లిగేషన్ టు పేయర్స్ రెడ్యూస్ అయింది. అంటే ఏంటి? క్రెడిట్ తగ్గింది అని. హౌ టు రెడ్యూస్ ద క్రెడిట్ అమౌంట్? వీ నీడ్ టు గివ్ ఏ డెబిట్ ఎఫెక్ట్. బీఆర్ఎస్లో చేస్తాం కదా. బీఆర్ఎస్లో ఏం చేస్తాం? ఇలాంటి అన్అడ్జస్టెడ్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్జస్ట్మెంట్ చేసి విల్ గెట్ ఇన్ టు, అంటే మన బుక్స్లో ఉన్న బ్యాలెన్స్కి బ్యాంక్ స్టేట్మెంట్లో ప్రొవైడ్ చేసిన బ్యాలెన్స్కి అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అనమాట. అవునా? అర్థమైందా? ఓకే నాన్న, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? యూ పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్. నాన్న ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. అండ్ అదర్స్ ఆల్సో ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, పర్సనల్ అకౌంట్ చూద్దామని అన్న. వాట్ ఈస్ పర్సనల్ అకౌంట్ అని? ఓకే, వాట్ ఈస్ ద రూల్ ఫర్ పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాలి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హూ ఇస్ కాల్డ్ ద రిసీవర్? మన బిజినెస్ వ్యూ నుంచి మనం సేల్ చేసినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో, మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో దే ఆర్ ద రిసీవర్స్. అంటే సపోజ్ సేల్ ట్రాన్సాక్షన్ చేసాము. సేల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సపోజ్ వాట్ ఇఫ్ సేల్ ట్రాన్సాక్షన్ ఈస్ మేడ్ ఫర్ క్యాష్, ఎలా రికార్డ్ చేస్తాము? క్యాష్ టు సేల్స్. ఏమేమి ఇన్వాల్వ్ అయినాయినా? వై యు ఆర్ డెబిటింగ్ క్యాష్? క్యాష్ అనేది మనకు వస్తుంది కదా. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం since it is coming in, we are debiting cash. Then why we are crediting sales? అది మన దగ్గర నుంచి What is the sales account basically? Nominal account. మన రెవెన్యూ. సో నామినల్ అకౌంట్ ఏం చెప్తున్నానా? Credit all incomes and gains. So whenever a cash transactions happen, మనం ఏం రాస్తాం? Cash account debit to sales. అదే suppose the sales has happened, the sales is a credit transaction. ఓకే, అప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం నాన్న? ఎందుకు వీఆర్ డెబిటింగ్ ద డెటార్? విచ్ టైప్ ఆఫ్ అకౌంట్? రిసీవబుల్స్. అండర్ విచ్ అకౌంట్ హీ కమ్స్ ఫర్? పర్సనల్ అకౌంట్. అవునా? సో పర్సనల్ అకౌంట్లో ఏం చెప్తున్నాము? డెబిట్ ద రిసీవర్. సో సిన్స్ హీ ఈస్ ద రిసీవర్, వీఆర్ డెబిటింగ్ హిస్ అకౌంట్. సో రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అవునా? సో పర్సనల్ అకౌంట్స్ అనేవి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అవునా నాన్న? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? విల్ యూ టెల్ మీ అన్ ఎగ్జాంపుల్? ఇంకో ఎగ్జాంపుల్ అపార్ట్ ఫ్రమ్ ది సేల్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా? బిల్డింగ్ సోల్డ్ టు రాము. ఓకే, ఇందులో పర్సనల్ అకౌంట్ ఏంటన్నా? రాము. సో హౌ విల్ యూ రికార్డ్ దిస్? టెల్ మీ ఫస్ట్, ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆర్ క్యాష్ ట్రాన్సాక్షన్? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, నేమ్ ఉన్నంత మాత్రం కాదు, వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ క్యాష్ నౌ అంటే కంప్లీట్, ఇంకా ట్రాన్సాక్షన్ కంప్లీట్గా చెప్పాలి మనం. ఓకే, ఎలా రికార్డ్ చేస్తాం నాన్న ఈ ట్రాన్సాక్షన్? సిన్స్ బిల్డింగ్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ బిజినెస్, వీఆర్ క్రెడిటింగ్ ద బిల్డింగ్ అకౌంట్ అండ్ రాము ఈస్ ద రిసిపియంట్ కాబట్టి వీఆర్ డెబిటింగ్ రాము. అవునా? కరెక్టా? రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్. దెన్ నాన్న విల్ యూ గివ్ ఎ ట్రై? Yes, ma'am. Okay, tell me now. Cash paid to Shyamala. Okay. As Shyamala is receiving the cash, according to the rule, personal account principle, debit the receiver, credit the giver, she should be debited. Okay. And according to real account principle, as cash is going out of the business, cash should be credited. Correct. So, Shyamala account debit to cash account will be the entry, ma'am. Okay, correct Nana. So, Shyamala account debit to cash account. Antena? Yes. Yes, ma'am. Then we'll do what is this nominal account. Nominal account అంటే ఏంటన్నా? మన ప్రాఫిట్ అండ్ లాస్లో రికార్డ్ చేసేవన్నీ నామినల్ అకౌంట్స్ అయినా ఏముంటాయి జనరల్గా మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో?
వేజెస్, సాలరీస్, లేబర్కి పే చేసేవి, అన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి కదా. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ దిస్? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవునా? నన్ను గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. వేజెస్ పేస్ టు లేబర్. ఓకే, వాట్ విల్ బి ద ఎంట్రీ? వేజెస్ అకౌంట్ అంటే క్యాష్. Wages account debit to cash account. Nana, you give me an example. Salary paid to employees. What is the expense here? Salary. So now salary comes under what type of account? Debit. What type of account? Real or personal? Nominal account. Okay. What is the rule for nominal account? All expenses are To be debited. So what will you do now? sales account debit. Salary. Salary account debit to employees. Salary account debit to employees payable. Salary payable account. Anna? Anyone from online? Nana, can you give me an example for nominal account? Yes, ma'am. Please. Rent paid, rent account attached to cash account, ma'am. అందరికీ డెటార్ అని చెప్పారన్నా. ఓకే ఫైన్. Interest on investments received. Cash account attached to interest on investments, ma'am. కరెక్ట్. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ఇన్వెస్ట్మెంట్? ఎంటిటీకి Interest on అయినా అది investments income, ma'am. ఇట్స్ అన్ ఇన్కమ్. మనం ఏం రిసీవ్ చేసుకుంటాం? క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. అవునా? కరెక్ట్. ఇవి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనమాట. ఎప్పుడైనా అన్న దీస్ రూల్స్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎందుకు చదువుతున్నాము? ఇక్కడి నుంచి మనం రేపటి నుంచి ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తామన్నమాట. మోస్ట్లీ రేపటి నుంచి చాప్టర్ స్టార్ట్ చేస్తాం. సారీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. అది బీఆర్ఎస్ లేదు. Okay. We have rectification of errors. ఓకే. సో ఇప్పుడు రేపు మనం ఎలాంటి చాప్టర్ చేసినా ప్రతి చాప్టర్లో వీ హ్యావ్ ఎంట్రీస్ టు పాస్. అవునా? ఏ ఎంట్రీనైనా మనం రికార్డ్ చేయాలి అంటే వీ షుడ్ నో హౌ ద సేమ్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఎలా తెలుస్తాయి? బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఫస్ట్ మనం టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. టైప్ ఆఫ్ అకౌంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్ ప్రకారం మనం ఎంట్రీస్ రికార్డ్ చేయాలన్నమాట జర్నల్లో. ఓకేనా? సో దీస్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత మనం ఏమనుకున్నాం అన్న, దెర్ ఆర్ 2 types ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్ అనుకున్నాము. వన్ ఈజ్ దిస్ ట్రెడిషనల్ అకౌంటింగ్. వాట్ ఈస్ ద అదర్ వన్? Modern approach. వాట్ ఈస్ దిస్ మోడర్న్ అప్రోచ్? కానీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ బీఆర్ఎస్ చేసేటప్పుడు ఇంక్రీజ్ అయితే ఎలా చేస్తాం, డిక్రీజ్ అయితే ఎలా చేస్తాం అనుకున్నాం కదా. సేమ్ అసెట్స్కి వచ్చేటప్పుడు అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఏం చేస్తాం నాన్న? డెబిట్ చేస్తాం. వెన్ అసెట్స్ గెట్ డిక్రీజ్ విల్ క్రెడిట్ ద సేమ్. అలానే లయబిలిటీస్ వచ్చినప్పుడు లయబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే ఏం చేస్తాము? క్రెడిట్. ఇఫ్ లయబిలిటీ డిక్రీజ్ అయింది అంటే డెబిట్. నాన్న సేమ్ ప్రిన్సిపల్ కదా. ఇందాక నువ్వేమడిగావు? బ్యాంక్లో మన అకౌంట్ ఉంది అన్నా. బ్యాంక్లో మన అకౌంట్ ఉంది, మనం ఒకరికి ట్రాన్స్ఫర్ చేసాము. బ్యాంక్ బుక్స్లోంచి మనం బ్యాంక్కి క్రెడిటర్ అంటే లయబిలిటీ జనరల్గా ఏ బ్యాలెన్స్లో ఉంది నాన్న? క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బ్యాలెన్స్ ఏమైంది? తగ్గింది. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్? డెబిట్. ఓకే, క్లారిఫై అయిందా? సేమ్ నువ్వు మనం రూల్స్ అప్లై చేసుకున్నా కూడా అలానే ఉంటుంది. కాకపోతే యూ హ్యావ్ టు అప్లై ద రూల్ ఫ్రమ్ బ్యాంక్ వ్యూ, బికాస్ అది కదా బిజినెస్ ఎంటిటీ. అదే కదా మనం చూసింది. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వీ హ్యావ్ టు సీ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ వ్యూ ఆఫ్ ద ఎంటిటీ, బిజినెస్ పరంగా చూడాలి. బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే లయబిలిటీ తగ్గింది కాబట్టి వీఆర్ డెబిటింగ్ దట్ అకౌంట్. ఓకే. తర్వాత క్యాపిటల్ అకౌంట్. హౌ టు అకౌంట్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్? వీ నీడ్ టు గివ్ క్రెడిట్. అదే డిక్రీజ్ అయింది అంటే వీ నీడ్ టు డెబిట్ ద సేమ్. అలానే ఇన్కమ్స్ ఏం చేస్తాం నాన్న? ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇన్కమ్ విల్ క్రెడిట్ ద సేమ్ టు P&L అకౌంట్. అందులో తగ్గింది అంటే విల్ డెబిట్ ద సేమ్. అవునా? ఫర్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెన్స్ అంటే డెబిట్ చేస్తాము, డిక్రీజ్ ఇన్ ఎక్స్పెన్స్ అంటే క్రెడిట్ చేస్తాము. దిస్ ఇస్ జనరల్లీ మీకు తెలుసుకోవడానికి. బట్ వాట్ వీ ఫాలో ఇన్ అవర్ అకౌంట్స్? ట్రెడిషనల్ అప్రోచ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. అవునా? So that's all Nana for today's lecture. So we'll meet in tomorrow's class. Okay? Thank you. New notes financial account 2. Hey Nana? New notes. Recording stopped.
సార్ చెప్పేదాన్ని రాసాను అతను నోట్స్ సార్ చెప్పే నోట్స్ రాస్తాం మ్యామ్, లేకపోతే కొత్త నోట్స్ పెట్టాలా? నేను చెప్పేదానా